ఓకే, రెడీ. నమస్తే అండి. మనం ప్రస్తుతం మహబూబాద్ జిల్లా మహబూబాద్ నియోజకవర్గం పరిధిలో ఉన్న డాక్టర్ సిద్ధార్థ హాస్పిటల్లో ఉన్నాము. మనతో పాటు డాక్టర్ గోపిలాల్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నా పేరు సీతారాం సార్, T9 కరెస్పాండెంట్ సార్. మీ హాస్పిటల్కి సంబంధించింది చూస్తే ప్రతి వేట మీ పేరే వినిపిస్తూ ఉంది. మీ హాస్టల్ యొక్క ఈ హాస్పిటల్ యొక్క ముఖ్యంగా మీకున్న ఇక్కడ వసతులు ఎలా ఉన్నాయి, ప్రజలకు ఎటువంటి సేవలు అందియబోతున్నారు? నమస్తే అండి. T9 ప్రేక్షకులకు నా శుభాకాంక్షలు. అడ్వర్టైజ్మెంట్ మా హాస్పిటల్ గురించి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఆర్థోపెడిక్ సర్జన్ని, మా మిస్సెస్ తను ఎండోడాంటిస్ట్. సో మా హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ కింద ఫ్రాక్చర్ అయిన ప్రజలందరికీ మరియు ఈహెచ్ఎస్ సౌకర్యం, ఆరోగ్యశ్రీ సౌకర్యం రెండు ఉన్నాయండి. ఆరోగ్యశ్రీ కింద అయితే ఎముకలు ఎరిగిన వాళ్ళకి, వెన్నుపూస ఫ్రాక్చర్ అయిన వాళ్ళకి ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నాము. మరియు ఓపీ, ఎక్స్రే అన్నీ ఉచితంగా తీస్తున్నామండి. మరియు యూరాలజీ కూడా ఆర్థోపెడిక్తో పాటు యూరాలజీ సౌకర్యం కూడా ఉందండి. కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా ఆపరేషన్ చేస్తున్నాము. మా దగ్గర ఆల్మోస్ట్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అంటే తొంటి మార్పిడి కానీ, మోకాలు మార్పిడి సర్జరీ ఇవన్నీ చేస్తున్నాం మా హాస్పిటల్ ఉంది. థ్యాంక్ యూ. సంవత్సరాల పిల్లలు ఉంటారు, పడిపోతారు, లేస్తూ ఉంటారు, వాళ్ళ బొక్కలు ఇరిగితే వాళ్ళు మన హాస్పిటల్లో చికిత్స అనేది అందుతుందా సార్? అంటే ఫ్రాక్చర్ అనేది ఏజ్కైనా కామన్ అండి. ఫ్రాక్చర్ అనేది చిన్నపిల్లల నుంచి ముసలిళ్ళందరికీ ఫ్రాక్చర్ అనేది మోస్ట్ కామన్. ఎవరైనా రెగ్యులర్గా పడిపోవడం జరుగుతూ ఉంటుంది కదా, దానివల్ల కొందరు వీక్నెస్, వెముక వీక్ ఉండడం వల్ల కూడా కొందరు ఫ్రాక్చర్ ఎక్కువైతూ ఉంటుంది. మెయిన్లీ పర్టికులర్లీ ఓల్డ్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి. సో ఏంటంటే మెయిన్ డైట్ ఒకటి మంచిగా, అంటే ఈ కాలంలో డైట్ సరిగా లేకపోవడం వల్ల తరచుగా ఫ్రాక్చర్ జరగడం చూస్తుంటాం మేము. సో ఏంటంటే హెల్తీ డైట్ ఉండాలండి. రెగ్యులర్ వర్కౌట్, ఎక్సర్సైజ్ ఉంటే కొంచెం బోన్ స్ట్రాంగ్ ఉంటుంది. కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకోవాలి, ఫిష్ తీసుకోవాలి. అలా వాటిలో ఏంటంటే రాగి జావ, అందులో కాల్షియం రిచ్ డైట్ ఏదైనా తీసుకుంటే కొంచెం దాంతోపాటు అంటే కొంచెం బయట సన్ ఎక్స్పోజర్ ఉంటే బోన్స్ స్ట్రెంథనింగ్ అవుతూ ఉంటుంది. కొంచెం ఫిజికల్ యాక్టివిటీ మెయిన్ అండి. దానివల్ల కొంచెం మనం ఈ ఫ్రాక్చర్ ప్రొటెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు మెయిన్ ఏంటంటే మేము రెగ్యులర్ చూస్తున్నది ఏంటంటే హెల్మెట్ ఒకటి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఫ్రాక్చర్ అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లో తీసుకొచ్చిన జాగ్రత్తలు మెయిన్ అంటే హెల్మెట్ వేసుకోవడం మోస్ట్ ఇంపార్టెంట్. అది హెడ్ ఇంజరీ నుంచి విపరీతంగా, అంటే మేము ఎవ్రీ ఇయర్ చాలామంది చూస్తుంటాం. ఎమికల్ ఫ్రాక్చర్తో పాటు హెడ్ ఇంజరీతో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉంటారు. సో హెల్మెట్ ధరించుకోండి. నైట్ టైం ఎక్కువ బయట ట్రావెల్ చేసుకోవడం బెస్ట్. చూస్తూ ఉంటే మీరు చెప్పింది హెల్మెట్ ధరించిన తరుణంలో ఇక్కడ దెబ్బ లోపలికి తగిలితే, ఈ భాగంలో తగిలితే, ఈ మెడ భాగంలో తగిలితే ఇక్కడ మన దగ్గర ఎటువంటి చికిత్స అనేది అందుతుంది? మా దగ్గర న్యూరో సర్జరీ ఏమైతే లేవండి. అంటే ఆర్థోపెడిక్తో పాటు న్యూరో ప్రాబ్లమ్స్ ఉంటాయి చాలామందికి. సో మేము ఆర్థోపెడిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఫ్రాక్చర్ అయితే వాటికి ట్రీట్మెంట్ చేస్తాం. కానీ దాంతోపాటు మేము హెడ్ ఇంజరీ ఏంటంటే మేము వేరే సెంటర్కి రిఫర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే అంటే మేము చూసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్రాక్చర్ ఆర్థోపెడిక్ అంటే ఎమికల్ ఫ్రాక్చర్తో పాటు హెడ్ ఇంజరీ ఉండే ఛాన్స్ ఉంటాయి. సో వాటి వల్ల కొన్ని జాగ్రత్తలు పాటించుకుంటే కొన్ని ప్రొటెక్ట్ చేసే ఛాన్స్ ఉంటాయి. మొఖాల దగ్గర, ముఖంలో ఈ మొఖాల ఈ భాగంలో, ముఖాల ఆ భాగంలో కనుక దెబ్బ తగిలితే ఆ దెబ్బ దాదాపుగా 1 సంవత్సరాలు గడుస్తున్నా తగ్గట్లేదు. ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఒకటండి, అంటే జాయింట్లో ఏ జాయింట్ అయినా సరే, అది మోకాలే కాదు, తొంటి కానీ భుజం కానీ, జాయింట్ ఎరిగినప్పుడు ఎప్పుడైనా సరే ఇంట్రాక్యులర్ ఫ్రాక్చర్ అంటాం. జాయింట్ ఎరిగినప్పుడు ఎప్పుడు కొంచెం పాటి పెయిన్, అంటే జాయింట్ లోపల తగిలినప్పుడు తర్వాత కొంచెం వాపు రావడం, ఇవి కొంచెం టైం తీసుకుంటుందండి. దాంతోపాటు ఫ్రాక్చర్ కరెక్ట్గా అతికిందా లేదా, కొంచెం తేడా ఉన్నా, అంటే జాయింట్లో కొంచెం తేడా ఉండి అతికినా సరే దీర్ఘకాలికంగా ఈ పెయిన్స్ రావడం, వాపు రావడం జరుగుతూ ఉంటుంది. సో కొంచెం అది జాయింట్లో ఎప్పుడు ఎరిగినా కొంచెం టైం పడుతుందండి, అంతే. ఈ చేయి భాగంలో, మీ చేయి ఉండేది సార్, ఈ చేయి భాగంలో కనుక దెబ్బ తగిలితే ఎక్కువ అప్పుడు అది ఏంటంటే ఏదో పట్టి వేసేటోళ్ళు, ఇప్పుడు దాదాపుగా ఇప్పుడు ఆపరేషన్ చేస్తున్నారు. దీనికి ఏంటి సార్, దీని క్లియర్ అంటే ఏదైనా సరే చెయ్యి అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చెయ్యిలో 2 ఎముకలు ఉంటుంది. ఆ 2 ఎముకలు అంటే మనం ఏం పని చేయాలన్నా రిస్ట్, ఈ ఫోరామ్ మెయిన్ ఇంపార్టెంట్, రొటేషన్ మూమెంట్ ఈ మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. అప్పట్లో ఏంటంటే ఏదో నాటుకట్ట వేసేవాళ్ళు కానీ మూమెంట్ రాకపోయేది. సో మనం ఏమైనా పట్టుకోవాలన్నా, ఏమైనా రాయాలన్నా, ఏం పని చేయాలన్నా సరే ఈ రొటేషన్ మూమెంట్ అయితే మోస్ట్ కామన్, పర్ఫెక్ట్ ఉండాలి. అందువల్ల ఏంటంటే ఈ కాలంలో అన్నిటికీ సర్జరీ, అంటే ఫోరామ్ సర్జరీ అనేది కంపల్సరీ చేసుకోవాల్సింది ఏంటంటే నాటుకట్ట కట్టించుకోవడం వల్ల పెద్ద
అంటే పేషెంట్కి ఏంటంటే బెనిఫిట్ అయితే ఉండదండి. దానివల్ల ఏంటంటే డిఫార్మిటీ వస్తుంటుంది, సరి మూమెంట్ రాదు, సరి పని చేసుకోలేకపోతుంటారు. అందువల్ల ఆపరేషనే బెస్ట్ ఆప్షన్, దానికి సర్జరీ కంపల్సరీ అండి ఫోర్ ఆర్మ్ ఫ్రాక్చర్కి. అదే వెన్నుపూస భాగంలో దెబ్బ తగిలితే మన దగ్గర ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? వెన్నుపూస ఏంటంటే వెన్నుపూసలో అంటే చాలా రకాలు ఉంటాయండి. ఏంటంటే వెన్నుపూసతో కొందరికి నరాలు పడిపోవడం వల్ల, వెన్నుపూసతో కొందరు నరాలు వీక్నెస్ రావడం వల్ల జరుగుతూ ఉంటుంది. వెన్నుపూస ఫ్రాక్చర్కి ఎక్కువ శాతం ఏంటంటే చెట్టు పైన పడిపోవడం వల్లనో, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్లోనో వెన్నుపూస ఫ్రాక్చర్ అవుతూ ఉంటుంది. వెన్నుపూస ఫ్రాక్చర్కి మా దగ్గర మేము ఏంటంటే పెడికల్ స్క్రూ ఫిక్సేషన్ అంటాం. అంటే స్క్రూ బిగించి చేసే పద్ధతి ఒకటి ఉంటుందండి. దాంతోపాటు డిస్క్ పడిపోవడం అంటే ఏ కారణం లేకుండా కూడా కొందరికి డిస్క్ ప్రాబ్లం అనేది మోస్ట్ కామన్. అది చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళందరికీ వస్తుంటుంది. 20 చాలా కామన్గా చూస్తుంటాం అదండి. అందులో ఏంటంటే ఓన్లీ డిస్క్ తీసేస్తూ ఉంటాం, నరం ఫ్రీ చేస్తుంటాం అన్నట్టు. డిస్కెక్టమీ, లామినెక్టమీ, పెడికల్ స్క్రూ ఫిక్సేషన్ ఇవన్నీ చేస్తుంటాం హాస్పిటల్లో. సరే, ఫుడ్ ఎలాంటి ఫుడ్ అంటే ఆపరేషన్లు అయిన తర్వాత కీళ్ళ నొప్పులు కొద్దిగా సంబంధించిన ఆపరేషన్లు జరిగిన తర్వాత ఎటువంటి ఫుడ్ తీసుకుంటే దబ్బున మన చేంజ్ కావచ్చు? యాక్చువల్లీ ఆర్థోపెడిక్ సర్జరీ అన్నిటికీ ఏంటంటే ఫుడ్ మెయిన్ అండి. ప్రోటీన్ ఫుడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఏంటంటే ఫ్రాక్చర్ అయిన తర్వాత చాలామంది ఏం చేస్తుంటారు అంటే, మేము పేషెంట్ చూస్తుంటాం కదా, ఏంటంటే వాళ్ళు ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తుంది అనుకొని ఏదో చీమ్ పడుతుంది అని చెప్పేసి ఫుడ్ సరిగ్గా తీసుకుపోవడం వల్ల ఓన్లీ కారం తీసుకుంటూ అంటారు. కానీ అలా చేయకూడదండి. ఫుడ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫుడ్ ఏదైనా తీసుకోవచ్చు, ప్రోటీన్ ఫుడ్, పప్పు, ఆకుకూరలు, యాపిల్, ఎగ్. మోస్ట్లీ ఏంటంటే ప్రోటీన్ ఫుడ్ మెయిన్. చికెన్, ఫిష్. లేదు, ఫిష్ చాలా మంచి ప్రోటీన్ అండి. ఫిష్ చాలా మంచి ప్రోటీన్. ఫిష్ మంచిగా తీసుకోవాలి. యాక్చువల్ మటన్ కంటే చికెన్ ఇంకా బెటర్, ఎందుకంటే చికెన్ రిచ్ ఇన్ ప్రోటీన్. సో ఇవి డైట్ మెయిన్ అండి. పాలు, ఎగ్స్, ఫిష్ ఇవి తీసుకుంటే బెటర్. దాంతోపాటు ఏంటంటే ఇక కొంచెం హెల్తీ అంటే ఫ్రాక్చర్ తర్వాత ఏంటంటే కొన్ని పర్సనల్ హైజీన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్ ఉండాలి. అది సార్ ఒకటే చెప్తున్నారు, పేద మధ్యతరగతి కుటుంబాలకు డాక్టర్ గోపిలాల్ సంబంధించిన హాస్పిటల్లో ఈ సిద్ధార్థ హాస్పిటల్కి సంబంధించి చూస్తే ఇక్కడ అన్ని ఓపీలకు ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ప్రతి ఒక్క పేదవాడైన మధ్యతరగతి కుటుంబాలు వచ్చినా కూడా ఓపీ ఉచితంగా ఈ యొక్క హాస్పిటల్లో లభిస్తుంది. దాంతోపాటు ఆరోగ్యశ్రీ సంబంధించిన కార్డు ఉంటే చాలు మన దగ్గర అన్ని విధాల శస్త్రచికిత్సలు జరుగుతున్న పరిస్థితి అయితే డాక్టర్ గారు గోపిలాల్ సార్ చెప్తున్న పరిస్థితి అయితే మొత్తంగా అయితే సిద్ధార్థ హాస్పిటల్ అంటేనే ఒక మంచి అన్నదమ్ముల అనుబంధంతో ఎట్లా ఉంటారో ఆ స్థాయిలో ఇక్కడ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా అదే స్థాయిలో అందిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. టోటల్గా ఇక్కడ చూసేది ఒకటే సార్, టోటల్ మహబూబాబాద్ గిరిజన బిడ్డగా అయితే అందరికీ సేవలు అందించాలన్న ఒక భావంతో ఈ హాస్పిటల్ ఏర్పడ్డదంటూగా డాక్టర్ గోపిలాల్ సార్ చెప్తున్న పరిస్థితి. మహబూబాబాద్ జిల్లా నుండి T9 ప్రతి సీతారాంతో ఫేస్ టు ఫేస్ మహబూబాబాద్ జిల్లా నుంచి.